సర్వే జనా సుఖినో భవంతు. నమః. ఏమిటి ఇది? మీ మేనేజరు చెప్పులు సీట్లో పెట్టి పూజిస్తున్నాడు. మా మేనేజర్ కి గురుభక్తి ఎక్కువండి. పాత మేనేజర్ మీద ఉండే అభిమానంతో ఆయన చెప్పుల్ని సీట్లో పెట్టి రోజు పూజ చేస్తారు. ఎక్కడ తెచ్చావా? వెళ్ళి టైపిస్ట్ బాబా రమ్మని చెప్పు. ఆవిడ ఇంకా ఆఫీస్ రాలేదండి. ఇంకా ఆఫీస్కి రాలేదా? అసలు ఏమనుకుంటుందయ్యా ఈ బాబా? నెలకి 15 రోజులు మస్కా కొడుతుందా? నా నేను ఊరుకోను. నువ్వు వెంటనే వెళ్ళి ఉన్న పళ్ళగా రమ్మని చెప్పు. అలాగనే వెళ్ళా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి బామ్మ, ఏంటి అవతారం? బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను. ఈ ఫ్యూన్ వచ్చి మీరు అర్జెంట్ గా పిలుస్తున్నారని చెప్పాడు. అందుకే భయపడి వచ్చేసాను. అమ్మో, లంగా వేసుకొచ్చి రక్షించావు. ఏమిటి రోడ్డంతా ఇలాగే నడుచుకుంటూ వచ్చావా? మామూలుగా ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేయడం అలవాటు. ఇవాళ ఏదో మూడ్ లో ఉండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్నాను. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకురా. ఓకే సార్, శుభ్రంగా స్నానం చేసి వస్తాను. కృష్ణమూర్తి బిలు. కడుపు నొప్పిగా ఉందని ఇప్పుడే లెటర్కి వెళ్ళారండి. పిలిచిరమ్మాట. అమ్మో, వాడు అదే పొజిషన్ లో వచ్చాడంటే నా పై ప్రాణాలు పైన పోతాయిరా. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప